శుభములు కలుగు నీకు. పూర్తిగా వదిలేశారు నాన్న. అందుకే వెనక ముందు ఆలోచించకుండా పనులు చేసేస్తున్నారు. పాపం నువ్వేమో ఒంటరి ఆడపిల్లవి, అందరికంటే చిన్న పిల్లవి. నీ మీద వాళ్ళకి ఆ జాలి కూడా లేదు పాపం. అయినా కానీ వాళ్ళు నిన్ను వదిలేశారని నువ్వు వాళ్ళని వదిలేసుకోకు తల్లి. వదిలేసుకుంటే అటు పుట్టింటికి కాక ఇటు అత్తింటికి కాక ఒంటరిదాని అయిపోతావమ్మా. అయ్యో, నా ఉద్దేశం నువ్వు నిజంగా ఒంటరిదాని అవ్వాలని కాదమ్మా. మీ ఇంటి వాళ్ళు ఎటు నిన్ను వదిలేశారు, మరి ఇలాంటి టైంలో నువ్వు కనీసం ఈ అత్తింటి వాళ్ళకైనా దగ్గరైతే ఏదో నీ జీవితానికి అర్థం పరమార్థం ఉంటుంది. నువ్వు ఇలా చేయమని నేను చెప్పట్లేదమ్మా, కానీ ఏ ఆడపిల్ల అయినా పెళ్ళయ్యాక పుట్టింటికి దగ్గరగా ఉంటే 10 మంది ఆక్షేపిస్తారమ్మా. అదే అత్తింటికి దగ్గరైతే అభినందిస్తారు. అయినా ఒకరు మెచ్చుకుంటారని కాదు గాని జీవితాంతం ఉండే చోట మంచి అనిపించుకుంటేనమ్మా నీకు సంతోషం మిగులుతుంది. ఆలోచించుకోమ్మా. ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, అమ్మా నన్ను క్షమించమ్మా. నీలాంటి ధైర్యవంతురాలి కడుపున పుట్టి ఇలా చావడానికి వచ్చినందుకు క్షమించు. చాలా మంది బ్రతకడం కంటే చావడానికే ఎక్కువ ధైర్యం కావాలంటారు. మీరందరూ నూరు పోసిన ధైర్యం నాకెందుకు పనికొస్తుందమ్మా. నాకు మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలని లేదమ్మా, కానీ నేనుంటే మీరందరూ ప్రాబ్లమ్స్ లో పడిపోతారు, అందుకే వెళ్ళిపోతున్నాను. మీరందరూ సంతోషంగా ఉన్న టైంలో మిమ్మల్ని అందరినీ బాధ పెట్టబోతున్నాను. నువ్వు పెట్టిన నియమాలని పాటించని నాకు బ్రతికే అర్హత లేదమ్మా. అనుక్షణం ఆత్మవంచన చేసుకుంటూ బ్రతికేంత ధైర్యం లేదు, అందుకే నన్ను క్షమించమ్మా.
ఏంట్రా ఆగావు? నువ్వు అక్కడ సినిమా చూపించొచ్చావుగా, నేను ఇక లోన బయట ఆడేసి వస్తా. రే ఆగరా, వద్దురా. నువ్వు ఉండు నాన్న, నేనేసే షో చూడు ఎలా ఉంటుందో. దెబ్బకి రేఖ నాకు పడిపోయేలా చేస్తాను. అది కాదురా. ఆగు నాన్న. రేఖ మేడం, మీరు అలా చూడకండి మేడం. మీకు జరిగిన అన్యాయానికి నా కడుపు రగిలిపోతుంది మేడం. మిమ్మల్ని ఇలా తయారు చేసిన వాళ్ళని పిచ్చ కొట్టుడు కొట్టాలనుంది. రేఖ ఫస్ట్ టైం నేను చెప్పేది వింటోంది, ఇక రెచ్చిపోతా. అయినా మేడం, మీకు పిచ్చి గాని అసలు ఆ చరణ్ గారి దగ్గరికి మీరు వెళ్ళడం ఏంటి? మీ అమ్మగారు మీ అన్న ముందు వెళ్లాల్సింది ఆ కృష్ణమ్మ వాళ్ళ ఇంటికి కాదు, చరణ్ గారింటికి వెళ్ళి ఆ చరణ్ గారిని వాడి బాబుని ఇరగదీసి పొయ్యిలో పెట్టి రావాల్సిందే. లేకపోతే ఏంటి మేడం, వాడు మిమ్మల్ని రిజెక్ట్ చేయడం ఏంటి? మీరెళ్ళి వాడి కాలు పట్టుకోవడం ఏంటి? మీరు కోరుకుంటే మీ కాలు పట్టే మొగుడు మీకు వస్తాడు మేడం. నిజం మేడం, మీరు పాలేవో నీళ్ళేవో తెలుసుకోలేకపోతున్నారు. అదే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళెవరో ద్వేషించే వాళ్ళెవరో తెలుసుకోలేకపోతున్నారు. అనవసరంగా ఆ వేస్ట్ ఫెలో వెంటపడి రే కుమారాజా, అయ్యో కుమారాజా, కుమారా, రే కుమారాజా. ఎరా, నీకెంత ధైర్యం ఉంటే నా చరణ్ని వాడు వీడు అంటావ్? కుమారాజా, అమ్మ రేఖ, వాడిని చేయబాకమ్మా, తలుపుతీ అమ్మా. అమ్మ రేఖ. ఎరా, నా లవ్వు వేస్ట్ లవ్వా? ఎరా, నా లవర్ వేస్ట్ ఫెలోవా? అది కాదు మేడం. నీ కాబోయే బాస్ ని బ్యాడ్ అంటావా? కుమారాజా, రే, మళ్ళీ ఇంకొకసారి నా చరణ్ని వాడు వీడు అన్నావో ఈసారి నీ ప్రాణం తీసేస్తా. జాగ్రత్త. సారీ మేడం. రే బుర్ర నా కుమారా, నువ్వు లోన బయట ఆడటం కాదురా, తనే నిన్ను పులి మేక ఆడేసింది. రే, పులికి దెబ్బ తగిలింది కదా అని రెచ్చిపోయి కెలక్కూడదు. ఇదిగో ఇలాగే కండలు పీకేస్తుంది. పద వెళ్దాం, పద. అమ్మా.